చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియదు అని ఇప్పుడే కొంతమందిని ఫ్లైట్లో కలిశాను, కొంతమంది క్రికెట్ స్టేడియం దగ్గర కలిసినప్పుడు చెప్పారు. చాలా విచారం. ఎందుకంటే నేను విశాఖపట్నం ఎంపీ అయితేనే దేశానికి రక్షణ, రాష్ట్రానికి రక్షణ, క్రైస్తవుల ముస్లింల మైనారిటీలకి రక్షణ, హిందూ ముస్లిం క్రిస్టియన్స్కి సెక్యులర్ దేశంగా నిలబడుతుంది. మోదీ గారు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు, నా మిత్రులు శిష్యులు, ఇది హిందుత్వ దేశం, ఓన్లీ ఫర్ హిందూస్ అని ఆర్ఎస్ఎస్ అజెండా క్లియర్గా చెప్పేశారు. క్రిస్టియన్స్ హిందూస్ కండి, ముస్లిమ్స్ హిందూస్ కండి. ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు మిత్రులు చెప్పారు ఒకసారి, ఏమని, ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ హిందూసే అని. ఇది చాలా పెద్ద యుద్ధం అని దాదాపు 13 పార్టీలు. ఈ మధ్య మీరు చూశారు, ఈ వీక్ రాహుల్ గాంధీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ అంతా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నన్ను ఆహ్వానించి మనం అందరం కలిసి పనిచేయాలని, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనతో పనిచేయడానికి, పొలిటికల్గా సమిట్ పెట్టడానికి ఒప్పుకున్న సంగతి జనవరి 30వ తారీఖున మీరు మీడియాలో చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లోగన్ రిలీజ్ చేశారు, మేము సిద్ధం. దేనికి సిద్ధం? 10 లక్షల కోట్లు అప్పుని 20 లక్షల కోట్లు చేయడానికా, లేదా 78,000 క్రిస్టియన్ చర్చిని ఆర్ఎస్ఎస్ లో కలపడానికా? ఇచ్చిన మాట అంతా తప్పే విషయం. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవులకే సపోర్ట్ చేయట్లేదు, మణిపూర్ని ఖండించలేదు అని జగన్మోహన్ రెడ్డి గారితో నేనున్నాను కదా. మీరు మోదీని ఢీకొనడానికి మీకు ప్రాబ్లం ఏంటి? మోదీ దేవుడి కంటే గొప్పోడా? రాజ్యాలనే దేవుడు కూల్చేశాడు, ప్రధానమంత్రులనే దేవుడు మార్చేశాడు. హీ దట్ ఈస్ ఇన్ us ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ అని బైబుల్లో ఉంది. హిందూ భాష వచ్చాడా? నువ్వేనా భాష? మరి కుర్చీ వేసుకొని చూసారా? ముస్లిం లీడరు, యంగ్ మ్యాన్, ప్రజాశాంతి పార్టీలో ఇవాళ చేరుతున్నారు. జనసేనలో అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడే బీజేపీ పార్టీని విడిచిపెట్టి ఒక ఇంపార్టెంట్ కమిటీ మెంబర్ మన పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడే జనసేన నాయకులు చాలా మంది, కరెక్ట్ సార్, మీరు జై జనసేన అని వాళ్ళు అంటున్నారు, ఈయనేమో జై మోదీ అంటున్నాడు, జై చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడు అయితే ఆల్రెడీ మోదీ తొత్తు అని మనకు తెలుసు. కనుక ఇప్పుడున్న ముగ్గురు చాలా విచారం, బానిసలు అయిపోయారు మోదీకి తొత్తులుగా. దేవుడు మోజెస్ని పంపించి ఇజ్రాయెల్ని ఏ విధంగా రక్షించాడో దేవుడు నన్ను పంపించి, మీ అందరికీ ఆశ్చర్యం వేస్తుంది, ప్రపంచ శాంతి దూత 200 కోట్లు ఫాలోయింగ్ ఉన్న, ఇప్పుడే వెళ్ళాను స్టేడియంలోకి, వెళ్తే ఫోటోలు తీసుకోవడానికి 100 మంది 1000 మంది క్రికెట్ చూడడం మానేసి నా బట్టలు పోలీస్ సెక్యూరిటీ కూడా సరిపోలేదు, చింపేసి మరి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సెల్ఫీ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు 10 ఓట్లే ఇస్తే నేను ఇక్కడ 5 లక్షల మెజారిటీతో గెలుస్తా. కనుక మిత్రులారా, మీకు డిటరానమీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఉంది. శాపం కావాలా? మోదీ తొత్తులు ఇప్పుడున్న 3 పార్టీలు. ఆశీర్వాదం కావాలా? దేవుడు పంపించిన దూత. లైఫ్ కావాలా? డెత్ కావాలా? బ్లెస్సింగ్స్ కావాలా? కర్స్ కావాలా? దేశంలో అందరూ కలిసి ఉండాలా? లేదా హిందుత్వ మోదీ అజెండాతో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్తో మీరుంటారా? ఒక్క ఓటు చీలకూడదు అంటే నన్ను ఎంపీగా ఇక్కడ గెలిపించుకోండి. క్రైస్తవులకు భరోసా, భాష ముస్లింలకు భరోసా, అలాగే హిందువులందరూ శాంతియుతంగా ఉంటారు.
హిందువులు జై శ్రీరామ్ అంటారు, క్రైస్తవులు ప్రైజ్ ద లార్డ్ అంటారు, ముస్లింలు జై అల్లా అంటారు. అదే అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్. ఒక్కొక్కరు 1000 మందిని తరిమెదురు అని ఉంది. మీరు ఒక్కొక్కరు 1000 మందిని రిక్రూట్ చేసి ఫిబ్రవరి 17వ తారీఖున డాక్టర్ జోసెఫ్ ప్రకాష్ గారు అన్న టైం లేదు, 2 వారాలు టైం ఇవ్వండి అంటే ఫిబ్రవరి 17 శనివారం, మళ్ళీ ఆదివారం వారికి చర్చ్ సర్వీస్ ఉంది కనుక శనివారం సాయంత్రం 6 గంటలకు మన ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్లో, ఇదే గ్రౌండ్స్లో మీటింగ్ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి వార్డు నుంచి దేశ రక్షకుల కంటి సమస్యల నేను తీస్తా. బీసీ భవనాలు బీసీ వాళ్ళు కట్టమన్నారు, కడతాం. క్రిస్టియన్స్కి బరియల్ గ్రౌండ్ ఇమ్మన్నారు, ఇస్తాం. ఈ మేనిఫెస్టో చదవండి. మంచి ఫంక్షన్ హాల్ కట్టమన్నారు, కడతాం. అందరినీ ఆదుకున్నంత డబ్బు ఉంది. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. ఆ డబ్బు తెచ్చే సత్తా నాకు తప్ప మోదీకి కానీ, చంద్రబాబు నాయుడికి కానీ, జగన్కి కానీ, కేసీఆర్కి కానీ ఎవరికి లేదు. అందుకనే తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు పక్కన కూర్చొని ముఖ్యమంత్రి గారు కూడా మీరే సమిట్ పెట్టండి సార్, లక్షల కోట్లు తేగలరు, తెచ్చారు, ఇవ్వగలరు, ఇచ్చారని లాస్ట్ వీకే చెప్పడం జరిగింది. కనుక మేము ఇప్పుడు ఈ పోస్టర్, ఇది ఆత్మీయ యుద్ధం, ఫైట్ మంది. నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను వస్తేనే మంచిదని ఉంది హృదయంలో. పవన్ తమ్ముడైతే ఏదో మోదీతో ఉన్నాం కానీ మన రాష్ట్రాన్ని కేఏ పాలే కాపాడాలా, ఆయనే నా హీరో అని 2007లో మీరు ప్రెస్ మీట్ పెట్టడం చూశారు. కనుక ఇది స్పిరిచువల్ వార్ఫేర్గా గమనించి, అర్థమైందా? 4 చేశారా, ఇంక లేవా? ఓకే. సో దీన్ని మేము రిలీజ్ చేస్తున్నాం. ఎవరి పేరు పెట్టలేదు, కానీ మీ అందరికీ అర్థమైపోతుంది. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించాలంటే మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీకి తొత్తులైన ఆ పార్టీల నుంచి మనం విడుదల పొందాలి. లేదంటే 24 లక్షల మంది మణిపూర్లో క్రైస్తవులు ఎన్నో కష్టాలు పడితే మోదీ ప్రశ్నించారా? చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ కానీ, తమ్ముడు పవన్ కానీ ప్రశ్నించాడా? నో రిప్లా. వాళ్ళు చచ్చిపోయినా పర్వాలే, వీళ్ళకి రామ్ టెంపుల్ ఉంటే చాలు. మసీదులు ఉండకూడదు, చర్చిలు ఉండకూడదు, ఆంజనేయ టెంపుల్ ఉండకూడదు, వెంకటేశ్వర టెంపుల్ ఉండకూడదు, ఒక్క రామ్ టెంపులే ఉండాలి వీళ్ళకి. మరి హిందువులకి తెత్తీసుకోటి దేవత అంటారే, వాళ్ళ సంగతి ఏంటి? వెంకటేశ్వర, తిరుపతి తీర్మానంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టాటస్ ఇస్తానన్నారు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు మోదీ గారు. స్మార్ట్ సిటీలు కడతానన్నారు. అసలు ఆ వెంకటేశ్వర స్వామి ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ చేస్తే మదర్ తెరీసా ఎఫ్సిఆర్ఏ నేనే హోమ్ మినిస్ట్రీతో ఫైట్ చేసి కోర్టుకి వెళ్ళి తీసుకొచ్చాను ఎఫ్సిఆర్ఏలు కరోనా టైంలో 2 years బ్యాక్. మిత్రులారా, మరొకసారి గమనించండి, వెలుగుకి చీకటికి ఎంత తేడా ఉందో నాకు బొత్స ఝాన్సీకి అంత తేడా ఉంది, నాకు జీవీఎల్ నరసింహరావుకి అంత తేడా ఉంది, నాకు ఇప్పుడున్న 3 మోదీ తొత్తులైన పార్టీలకి అంత తేడా ఉంది. అందుకనే దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి మనల్ని రక్షించడానికి ఎలాగొచ్చాడో దేవుడు పంపగా నేనొచ్చాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ని కాపాడి, దేశాన్ని కాపాడి, లక్షల కోట్లు అప్పు తీర్చి, అభివృద్ధి చేసి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చి, అందరి కన్నీరు తొడవడమే నా ధ్యేయం. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, ప్రజల కన్నీరు తొడవండి అని మన గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరారు. చీఫ్ సెక్రటరీ ఐఏఎస్, దానమైన మంది నిరుద్యోగులు. అందులో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని ప్రధాన 2 పార్టీలు అలాగే మోదీ గారు మాట ఇచ్చారు. 4 లక్షల్లో
40,000 మందికి కూడా వీళ్ళు 10 సంవత్సరాల్లో ఉద్యోగం ఇవ్వలే. నేనైతే 4 లక్షల మందికి 400 కంపెనీలు పెట్టి ఒక్కొక్క కంపెనీకి 1000 ఉద్యోగాలు ఇచ్చి 4 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చి తీరగలను. అడవి లాంటి హైదరాబాద్ని బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని, గూగుల్ని, మైక్రోసాఫ్ట్ని ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే 81 నుంచి 95 వరకు, రాజశేఖర రెడ్డి గారు 2004లో. వీరందరూ నా దగ్గరికి 22 సార్లు చంద్రబాబు నాయుడు గారు, అనేక సార్లు కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, మోదీ గారు రావటానికి కారణం ప్రధానంగా అమెరికన్ కంపెనీస్ తీసుకొచ్చాను, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను. దాదాపు 30 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు హైదరాబాదులో, బెంగళూరులో, విశాఖపట్నంలో, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న నిరుద్యోగ సమస్య నిర్మూలన. నెంబర్ 1, నన్ను ఎంపీగా గెలిపిస్తే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య KG to PG. నెంబర్ 3, ఉచిత వైద్యం లేక మా మదర్ని ఇక్కడే ఉన్న హాస్పిటల్లో చంపేశారు 11 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చి. నెంబర్ 4, బడుగు బలహీన వర్గాలు బీసీలు, కాపులు 60% ఉన్నప్పటికీ ఈ రోజు వరకు మన రాష్ట్రాన్ని ఏలడానికి అవకాశం లేదు. ఓన్లీ 3% ఉన్న ఒక వర్గం క్యాస్ట్ 5% ఉన్నోళ్ళే వెళ్తున్నారు. నా మేనిఫెస్టో చదివితే ప్రజాశాంతి పార్టీ నాకు తప్ప ఇంకా ఏ ఒక్కరికి, బొత్స ఝాన్సీ ఉంది ఎగ్జాంపుల్, ఏం చేస్తుంది? విజయనగరం అంతా దోచుకున్నారు వాళ్ళు. 1,00,000 రూపాయలు లేనప్పుడు నా ఆశీర్వాదాలు తదా శిష్య యదా గురు తదా శిష్య యదా పిత తదా పుత్ర. ఈరోజు ప్రధానమంత్రి గారే శాంతిని పంచట్లేదు, యుద్ధాన్ని పంచుతున్నారు, అశాంతిని పంచుతున్నారు, హిందూ ముస్లిం మధ్య గొడవలు పెడుతున్నారు, క్రిస్టియన్స్ మధ్య. ఒక ప్రధానమంత్రే శాంతిని పంచనప్పుడు, యుద్ధాల్ని పంచుతున్నప్పుడు, ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేద్దామా, చైనాతో యుద్ధం మొదలు పెడదామా, హిందువుల ఓట్లన్నీ ఎలా కొల్లగొట్టాలి, ఎలా రప్పించుకోవాలి, ఇదే వాళ్ళ అజెండా. శాంతికి వారి శత్రువులు, వాళ్ళకి ఇప్పుడున్న టీడీపీ, వైసీపీ, జనసేన ఓపెన్ గా మోదీకి తొత్తులు. 1,00,000 రూపాయలు తెచ్చారు ఎవరైనా? జీవీఎల్ నరసింహరావు బీజేపీ అభ్యర్థి అందరికీ 100 కోట్లు పంచుతున్నాడట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను దోచుకున్నదే బీజేపీ. స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుందే 8 లక్షల కోట్లు, 8,000 కోట్లకు బీజేపీ. స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, 100లో వాగ్దానాలు ఇచ్చిన మోదీ కానీ, మోదీ తొత్తులు కానీ ఒకటి నెరవేర్చలేదు. ఏం నెరవేర్చుతున్నారు? దేశాన్ని విభజిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, ఎన్కౌంటర్లు చేస్తున్నారు, బుల్డోజర్లు పెడుతున్నారు, మతాన్ని వాడుకుంటున్నారు. ప్రపంచానికి శాంతిని పంచబట్టే 180 కోట్ల ముస్లింలు, భాష లాంటి వారు 56 దేశాల్లో నాకు మద్దతు ఇస్తున్నారు. 56 మంది ముస్లిం ప్రెసిడెంట్లు అటెండ్ అయిని మీరు ఆన్లైన్లో చూస్తున్నారు. ప్రతి ఒక్క ముస్లిం ప్రెసిడెంట్ నా శాంతి సభలు అటెండ్ అవ్వకుండా ఉండలేదు. కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో మిగిలిన కొండలు, గుట్టలు, పుట్టలు ఇంకేమైనా ఉంటే ఆ ఇసుకలు అవి కూడా దోచుకుంటారు. దోచుకోవడానికి వాళ్ళు వచ్చారు, పంచడానికి మేము వచ్చాం. అదే అంటున్నాడు యేసు ప్రభు. ఏమన్నాడంటే, ఐ గివ్ యూ లైఫ్ ఇన్ అబాండెన్స్, ఐ గివ్ యూ మై పీస్. ప్రపంచానికి శాంతిని పంచాం, విశాఖపట్నంకి శాంతిని పంచుతాం, రక్షణ పంచుతాం, విమోచన ఇస్తాం, ఆదుకుంటాం, కన్నీరు తుడుస్తాం. రైతుల కన్నీరు, మత్స్యకారుల కన్నీరు, నిరుద్యోగుల కన్నీరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.